హాయ్ అండి. మేము రాజమండ్రి నుండి తంటికొండ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి. ఈ గుడి రాజమండ్రి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరంకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుని మొరణ ఆలకించిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహ అవతారం ధరించారు. ఆ సమయంలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి ఆ హరిద్వేషను అంతమొందించాక మహారౌద్ర రూపంలో కొండలు కోనలు తిరిగిన సమయంలో తంటికొండను పావనం చేసి ఉండవచ్చని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అయితే తిరుపతి కొండ కింద గోవిందరాజస్వామి మంగాదేవి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ గుడి 250 అడుగుల ఎత్తున్న కొండపైన ఉంటుంది. కొండ పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం, రోడ్డు మార్గం రెండు ఉంటాయి. గుడికి ఒకవైపు అయితే కోనేరు ఉంటుంది. ఈ కోనేరుని చేరుకోవడానికి కూడా మనకు మెట్ల మార్గం అయితే ఉంటుంది. ఈ గోకవరం రూట్లో అయితే మనకి తంటికొండ వెంకటేశ్వర స్వామితో పాటు కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామిని కూడా దర్శించుకోవచ్చండి. ఈ రోడ్డు మార్గంలో ఉంటుంది. ఈ తంటికొండ నుంచి ఇంకా కాస్త ఒక 5 కిలోమీటర్లు వెళ్తే మనకి సీతపల్లి బాపనమ్మ టెంపుల్ కూడా వస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.